మేహుల్ పోలీసుల నుంచి తప్పించుకుని అక్కడ ఇక్కడ దాక్కుంటున్నాడు. కానీ నిజానికి మేహుల్ నేరస్తుడా? రెండు రోజుల నుంచి మేహుల్కి కొద్దిగా జ్వరం వస్తోంది. మేహుల్ డాక్టర్ దగ్గరికి వెళతాడు. డాక్టర్, ఎక్కువగా పనిచేయడం వల్ల నా బాడీ షెడ్యూల్ పాడైంది. ఇంకా 2 రోజుల నుంచి కొద్దిగా జ్వరం వస్తోంది. డాక్టర్ మేహుల్కి కొద్దిగా మందులు ఇస్తాడు. ఇంకా మేహుల్తో అంటాడు 2-3 రోజుల పాటు అతను విశ్రాంతి తీసుకోవాలని. మేహుల్ మందులు తీసుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి వెళుతుంటాడు. అప్పుడు దారిలో అతనికి పళ్ల దుకాణం కనిపిస్తుంది. నేను ఎక్కువగా పళ్ళు తినాలి, దానివల్ల నా ఆరోగ్యం బాగవుతుంది. మేహుల్ దుకాణంలోకి వెళ్తాడు. ఇంకా పళ్ళు కొంటూ ఉంటాడు. ఆ దుకాణంలో ఒక పజిల్ రాసి ఉంటుంది. ఇంకా ఎవరైతే సరైన జవాబు చెబుతారో వారికి 2 నిమ్మ పళ్ళు ఉచితంగా లభిస్తాయి. నేను స్ఫుటమైన త్రిభుజాకార చిరుతిండిని లోపల నింపి ఉంటాను. డీప్ ఫ్రైడ్తో పూర్తి అవుతాను. మీరు రుచిలో దాచలేరు. దీని జవాబైతే సమోసా. మరి మన మేహుల్ అయితే ఐక్యూ కింగ్ కదా. మరి అతను సరైన జవాబు చెబుతాడు. ఇంకా అతనికి 2 నిమ్మకాయలు ఉచితంగా లభిస్తాయి. మేహుల్ ఇంటికి వెళ్తాడు. ఇక భోజనం చేసి రాత్రి త్వరగా నిద్రపోతాడు. రాత్రి సరిగ్గా 11 గంటలకి పోలీసులు మేహుల్ ఇంటికి వస్తారు. ఇంకా తలుపు కొడతారు. మేహుల్ తలుపు తెరిస్తే ఎదురుగా పోలీసులు. ఏంటి సంగతి ఇన్స్పెక్టర్? డిటెక్టివ్ మేహుల్, మర్డర్ చేసిన నేరంలో నేను మిమ్మల్ని అదుపులో తీసుకుంటున్నాను. మీకేమైనా బుర్ర పాడైంది ఇన్స్పెక్టర్? నేను ఎవరినైనా మర్డర్ ఎందుకు చేస్తాను? నా దగ్గర మిమ్మల్ని అదుపులో తీసుకోవడానికి వారెంట్ ఉంది. మీరు నాతో పాటు రావాల్సి ఉంటుంది. చూస్తుంటే ఎవరో నా వెనకాల పెద్ద కుట్రే చేశారు. నా ఆరోగ్యం కూడా బాగోలేదు. ఇంకా ఒకవేళ నేను పోలీసులతో పాటు వెళ్తే ఏమవుతుందో తెలీదు. ఒక 2 నిమిషాలు నేను బూట్లు వేసుకుని వస్తాను. మేహుల్ ఇంటి లోపలికి వెళ్తాడు. ఇంకా అతని బ్యాగ్ తీసుకొని ఇంటి వెనుక వైపు దారి గుండా పారిపోతాడు. మేహుల్ ఇంటి వెనకాల మేహుల్కి పాత బైక్ ఇంకా సైకిల్ పెట్టి ఉంటుంది. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా మేహుల్ పారిపోవడం కోసమైతే ఏం తీసుకుంటాడు, బైకా సైకిలా? బాగా ఆలోచించండి లాజికల్ ఆర్మీ. మొదటి సంగతి, మేహుల్కి ఆరోగ్యం బాగోలేదు. ఒకవేళ తను నడిచి వెళితే ఇంకా అలసిపోతాడు. అతను బైక్ తీసుకోవడానికి ముందు 10 సార్లు ఆలోచించాడు. ఎందుకంటే బైక్ ని స్టార్ట్ చేయగానే శబ్దం వస్తుంది. దాంతో పోలీసులకి అర్థమవుతుంది. మేహుల్ సైకిల్ తీసుకుంటాడు. ఇంకా మెల్లగా అక్కడి నుంచి పారిపోతాడు. ఒక 40 నిమిషాల తర్వాత మేహుల్ సైకిల్ తీసుకుని డాక్టర్ సంజన ల్యాబ్ కి చేరుకుంటాడు. మేహుల్ చాలా అలసిపోతాడు. ఇంకా తన జ్వరం కూడా పెరుగుతోంది. మేహుల్ బెల్ నొక్కుతాడు. ఇంకా డాక్టర్ సంజన ల్యాబ్ నుండి బయటికి వస్తుంది. మేహుల్, ఇంత రాత్రి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అయినా నీ వాలకం ఏంటి ఇలా తయారైంది? డాక్టర్ సంజన, పోలీసులు నా వెనకబడుతున్నారు. ఎవరో నా మీద తప్పుడు మర్డర్ కేసు పెట్టారు. డాక్టర్ సంజన మేహుల్ ని ల్యాబ్ లోపలికి తీసుకువెళుతుంది. 2-3 రోజుల వరకు డాక్టర్ సంజన మేహుల్ చాలా బాగా చూసుకుంటుంది. చూస్తూ ఉండగానే మేహుల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా అతను పూర్తిగా ఫిట్ గా మారతాడు. థ్యాంక్ యూ డాక్టర్ సంజన. ఒకవేళ మీరు లేకపోతే నాకు ఏమై ఉండేదో. ఇప్పుడు నేను పూర్తిగా ఫిట్. ఇంకా నేను అతన్ని ఖచ్చితంగా పట్టుకోవాలి, ఎవరైతే మర్డర్ చేసి నా మీద పెట్టారో. సిటీలో అంతా నీ పోస్టర్స్ ఉన్నాయి మేహుల్. పోలీసులు కూడా నీ మీద 50,000 బహుమానం ప్రకటించారు. అందుకే నువ్వు ఈ డ్రెస్ వేసుకుని వెళ్ళలేవు. నువ్వు సివిల్ డ్రెస్ వేసుకోవాలి. మేహుల్ సివిల్ డ్రెస్ వేసుకుంటాడు. ఇంకా తన ముఖం మీద నకిలీ గడ్డం పెట్టుకుంటాడు. ఆ తర్వాత మేహుల్ అతని మనుషులతో విచారిస్తాడు. అతనికి ఏం తెలుస్తుందంటే దీపక్ టాంకే అనే వ్యక్తి మర్డర్ అయ్యారు. ఇంకా అతని హత్య నేరం మేహుల్ మీద పడిందని. మేహుల్ ఒక క్లూ కోసం వెతుకుతున్నాడు. అది అతని చెడ్డ పేరును చెరిపేస్తుంది. అతని ఇన్ఫార్మర్ రాజు ఒక ముఖ్యమైన సమాచారంతో పాటు అతని కోసం ఎదురు చూస్తున్నాడు. రాజు, ఏ ఇన్ఫర్మేషన్ ఉంది నీ దగ్గర? దీపక్ అని పేరు గల వ్యక్తి మర్డర్ అయ్యారు. ఇంకా అతనిది ఆఫీస్ క్రైమ్ సీన్. కానీ ఒక్క మాట విను, అక్కడ పోలీసులే కాకుండా వేరే వాళ్ళు కూడా వెళ్తున్నారు. వేరే వాళ్ళ? ఎవరు వాళ్ళు? కొంచెం విచిత్రంగా ఉన్నారు. ఒక స్త్రీ పేరు విన్నాను. ఆమె పేరు వెరోనికా. చూస్తే ఏదో పెద్ద ఆటికి మాస్టర్ మైండ్ అనుకుంటా. వెరోనికా పేరు విన్నట్టే ఉంది ఎక్కడో. ఎవరైతే ఈ పని చేశారో చాలా ప్లాన్ తో చేశారు. కానీ ఏదో ఒక క్లూ వదిలే ఉంటారు. మేహుల్ ప్రతి కోణాన్ని జాగ్రత్తగా చూస్తున్నాడు. ఒక్కొక్క వస్తువుని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఓ నో, ఇది డ్రాకోన్ ఎక్సెస్ యొక్క లోగో. కానీ బిగ్ డాడీ జబ్బు పడ్డాడు. ఇంకా మైకేల్ సంగతి తెలీదు. దీపక్, నీకు వార్నింగ్ ఇస్తున్నాను, ఎక్కువ నాటకాలు ఆడకు. ఇప్పుడు చూడు ఎలా నీ నిజం బయటకు వస్తుందో. నీ జీవితంలో కౌంట్ డౌన్ మొదలవుతుంది. దీపక్ అయితే ఆల్రెడీ వార్నింగ్ వచ్చింది.
ఇతను ఎవరై ఉంటారు? వెరోనికా యొక్క మనిషి అనుకుంటా. మేడం, ఈ లెటర్ ఎక్కడి నుంచి మిస్ అయింది. చూస్తే ఎవరో ఇక్కడికి వచ్చినట్టున్నారు. డిటెక్టివ్ మేహుల్ని కూడా పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఈ విషయం అయితే పక్కా. వెరోనికా దీని వెనకాల ఉంది. ఏంటా లేడీ వెరోనికానా? ఎవరు వీళ్ళు? కానీ అంతకంటే ముందు నన్ను కూడా నేను కాపాడుకోవాలి. మేహుల్, పోలీసు మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, కానీ అంతకంటే ముందే మేము మిమ్మల్ని చంపేస్తాం. పోలీసులు చేయలేని పని మీరు చేయగలరా? ఎవరు పంపించారు మిమ్మల్ని? వెరోనికా మ్యామ్. అయితే వీటన్నిటి వెనకాల వెరోనికా ఉంది. కానీ ఆమె నన్నెందుకు ఇరిగించింది? ఆమెకి నాతో ఏం శత్రుత్వం? నేను దీపక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడాలి. దీపక్ శారదా కాలనీలో ఉంటాడు. మేహుల్ అక్కడికి చేరుకుంటాడు. ఎదురుగా 2 ఇళ్లున్నాయి. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా మేహుల్ ఏ ఇంట్లోకి వెళతాడు? మీ జవాబుని నాకు కామెంట్ చేసి చెప్పండి. ముందు ద్వారం దగ్గర బూజు ఉంది, ఇంకా దుమ్ము కూడా ఉంది. అంటే చాలా రోజుల నుంచి ఇల్లు లాక్డ్. అంటే 2వ ఇల్లే ఖచ్చితంగా. కానీ జాగ్రత్తగా చూడండి, ఇంటి బయట పోలీసులు డ్రెస్ చేంజ్ చేసుకుని పహార కాస్తున్నారు. షూస్ చూడండి, పోలీసులవి. బహుశా మేహుల్ కోసమే ఎదురు చూస్తున్నారేమో. ఇక్కడ పోలీసులు ఉన్నారు. నేను ఎలా అయినా సరే లోపలికి వెళ్ళాలి. మేహుల్ వెనకదారి గుండా ఇంటి లోపలికి చేరుకుంటాడు. ఇంటి లోపల ఒక ముసలావిడ, ఒక చిన్నపిల్ల, ఇంకొక పురుషుడు ఉన్నారు. నా పేరు ప్రశాంత్. నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వచ్చాను. దీపక్ మర్డర్ గురించి కొంత విచారణ చేయాలి. సార్, నేను దీపక్ పెద్దన్నయ్యని. ఇంకా డిటెక్టివ్ మేహుల్ మా తమ్ముడిని చంపేశాడు. నువ్వు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలవు మీ తమ్ముడి మర్డర్ని డిటెక్టివ్ మేహులే చేశాడు అని? నువ్వేమన్నా నీ కళ్ళతో చూసావా? లేదు సార్, కానీ చోటు తన కళ్ళతో చూశాడు. ఇంకా తనే మా అందరికీ ముందుగా ఇన్ఫార్మ్ చేసింది. ఈ చోటు ఎవరు? దీపక్ ఇక పెద్దన్నయ్య చెబుతాడు. చోటు దీపక్తో పాటుగా బట్టల ఫ్యాక్టరీలో పనిచేస్తాడని. మేహుల్ దీపక్ పెద్దన్నయ్యతో ఆ బట్టల ఫ్యాక్టరీ ఇంకా చోటు అడ్రస్ తీసుకుంటాడు. అప్పుడే అక్కడికి లోపలికి పోలీసు వస్తారు. ఇతను మేహుల్, పట్టుకోండి ఇతన్ని. మేహుల్ వెంటనే అక్కడ స్మోక్ బాంబ్ వదులుతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జోయా, లైఫ్ లో అసలైన మజా అంటే ఇదేలే. నో టెన్షన్, నో క్రిమినల్స్, జస్ట్ మనిద్దరం ఇలా రిలాక్సేషన్. అలియా దీది, మీరు కూడా టెన్షన్ తీసుకుని మజా చేస్తారు. అదేంటంటే మనం మేహుల్ సార్ని కూడా ఇక్కడికి ఎత్తి పిలిచేస్తే మజా వస్తుంది. ఏమంటావు అక్క? అరే, మేహుల్ సార్ ఫోన్ ఎత్తట్లేదే. అలాగేలాగా? మేహుల్ సార్ ఎప్పుడు ఫోన్ ఎత్తకుండా ఉండరే. నాకెందుకో ఏదో గడబడులాగా అనిపిస్తోంది. మేహుల్ సార్ ఫోన్ ఎత్తకపోవటం నార్మల్ అయితే కాదు. ఆలియా ఇంకా జోయా గోవాలో వెకేషన్స్ లో మజా తీసుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఇది తెలియదు, ఎవరో వాళ్ళని దూరం నుంచి చూస్తున్నారని. ఏంటి, ఆలియా జోయా కూడా ఏదైనా ప్రమాదంలో ఉన్నారా? ఇది చోటు ప్లాన్ లా ఉంది. దీపక్ మర్డర్ లో అతని చేయి ఖచ్చితంగా ఉండి ఉంటుంది. మేహుల్ రోడ్డు మీద నిలబడి ఒక టాక్సీ అతన్ని ఆపుతాడు. ఇంకా వెంటనే చోటు ఫ్యాక్టరీ వైపు వెళ్తాడు. ఫ్యాక్టరీ దాకా చేరుకోవడానికి 3 దారులున్నాయి. మొదటి దారి ఒక కచ్చా దారిలో వెళుతుంది. ఇది చాలా షార్ట్ కట్ దారి, కానీ దారి మధ్యలో పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. 2వ దారి హైవే గుండా వెళుతుంది. 3వ దారి పట్టణం బయట నుంచి వెళుతూ ఉంటుంది. కానీ ఈ దారి చాలా పొడవుగా ఉంటుంది. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా మేహుల్ 3 ఏ దారి ఎంచుకుంటాడు అని? ఆలోచించండి. మేహుల్ 2వ దారినైతే అస్సలు తీసుకోడు. ఎందుకంటే హైవే మీద పోలీస్ చెకింగ్ ఖచ్చితంగా ఉంటుంది. అతనేమో పోలీస్ వ్యవస్థ అంతా వెతుకుతున్నారు. మొదటి దారి కచ్చా ఇంకా గుంతలు పడి ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళడం కూడా రిస్కే. కాబట్టి మేహుల్ 3వ దారి ఎంచుకుంటాడు. మేహుల్ టాక్సీ అతనితో 3వ దారి ఎంచుకోమని చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి ఫ్యాక్టరీకి వెళతాడు. వీళ్ళెవరు?
లాజికల్ ఆర్మీ ఫ్యాక్టరీ బయట మేహుల్ విచిత్రమైన వ్యక్తులను చూశాడు. వీళ్ళంతా ఫ్యాక్టరీ వర్కర్సా లేక ఇంకెవరైనా? డ్రాకోన్ ఎక్సెస్ మనుషులు అంటే వెరోనికా ఇంకా డ్రాకోన్ దీపక్ మర్డర్ కేసులో ఏదో వల వేసుంటారు. కానీ వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? ఏంటి దీపక్ యొక్క మర్డర్ డ్రాకోన్ ఎక్స్ యొక్క పార్టా? మేహుల్ కి కేసు ఇంకా కష్టంగా మారుతూ ఉంది. ఎవరక్కడ? ఇప్పుడేం చేయాలి? ఒకవైపు పోలీసులు మేహుల్ని వెతుకుతూ ఉన్నారు, మరోవైపు డ్రాకోన్ ఎక్సెస్ ఫ్యాక్టరీ బయట పహారా కాస్తున్నారు. ఇంకా ఆలియా జోయాల మీద కూడా ప్రమాదం పొంచి ఉంది. మేహుల్ నిజాయితీ తెలుసుకోబడుతుందా? తెలుసుకోవడానికి తర్వాత ఎపిసోడ్ చూడండి.